ముందు వీడియో చూసిన వాళ్ళు మీకేంటండి మీకు అన్నీ ఉన్నాయెట్టుంది అందుకోసమే ఇంత ఈజీగా చెప్పగలుగుతున్నారు అనుకుంటారు. ఒకవేళ దేవుడు ఇవన్నీ నా నుండి దూరం చేసినా కూడా మళ్ళీ మొదటి నుండి ప్రయత్నిస్తా. ప్రయత్నం చేయటం తప్పేం కాదు కదా. ఆ ప్రయత్నంలో కూడా ఓడిపోతే అడ్డదారి ఎంచుకోను, చచ్చిపోతాను. అంతేగాని అన్నీ ఉన్నాయి కదా అని మరే దేవుడు ఇప్పుడు చాలామంది 99 మంది తప్పులు చేస్తారు. ఎంతవరకు అది తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూ అడ్డదారిలో వెళ్ళడమేనా? దానికి ఒక ముగింపు ఉంటుంది. ఏదో ఒక రోజు మీకు ఏదో ఒక తీరుగా పులి స్టాప్ పడిపోతుంది. మారండి, మంచి దారికి రండి. మంచి దారిలో ఎంత ధైర్యం ఉంటుందంటే, ఎంత ప్రశాంతత ఉంటుందంటే ఆ అనుభూతి చెప్పలేము. ధర్మం దారిలో ఉండే వాళ్ళకి ఆ అనుభూతి అనేది ఎంత ప్లజెంట్గా ఉంటుందంటే నాకు యూనివర్స్ నాతో కనెక్ట్ అయిన కానించి అర్థమవుతుంది. ఈ అనుకునే వాళ్ళు అనుకుంటారండి, నువ్వు మంచిగా ఉన్నా, ప్యూర్గా ఉన్నా, వాళ్ళ బుద్ధి అంతే కదా. అనుకునే వాళ్ళు అనుకుంటారు, అది వాళ్ళ సంస్కారం, వాళ్ళని వదిలేసేయాలి. నీకు నచ్చినట్టు నువ్వు బతకడమే జీవితం. ఇక్కడ హ్యాపీగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సంతోషంగా ఉంటావు. ఇక్కడే హ్యాపీగా లేకపోతే నీ చుట్టూ కొన్ని వందల మంది ఉన్నా కూడా హ్యాపీగా ఉండలేవు. నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే నీకు నచ్చినట్టు బ్రతకటమే జీవితం. నేను ప్రతి దాంట్లో చాలా డీసెంట్గా ఉంటానండి, చాలా ప్రిన్సిపుల్గా ఉంటాను. డ్రెస్అప్ అయినా ఇప్పుడు గుడికి వెళితే చీరనే కట్టుకోవాలి, డ్రెస్సే వేసుకోవాలి, అంటే సాంప్రదాయం అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు డ్రెస్అప్ అవుతా. అంతేగాని వల్గారిటీగా బతకటం నాకు చేత కాదు. చాలా డీసెంట్గా డిసిప్లిన్గా బ్రతకటం అంటే చాలా ఇష్టం నాకు. నా కర్మ కొద్దీ కొన్ని విషయాలు నా భర్త అసలు నేను పెళ్లి చేసుకోబోయే ముందే అనుకున్నాను, భార్యాభర్తల గొడవ అనేది 4 గోడల మధ్య ఉండాలి. అది అత్తమామలున్నా వాళ్ళకి తెలియద్దు, నేను నా భర్తే ఇద్దరం కూర్చొని చర్చించుకొని సాల్వ్ చేసుకోవాలనుకునే మనస్తత్వం నాది. అలాంటిది ఈ రోజున మా కర్మలు, నా హస్బెండ్ది నాది కర్మ బాగోలేక ఈ రోజున రోడ్డున పడ్డది అంతే. అంటే కారణం